హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు ఈరోజు ఆలు బజ్జీ తినాలనిపించి ఆలు బజ్జీ చేస్తున్నాను. దానికి కావాల్సింది శనగపిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, బేకింగ్ సోడా, వాము. ఇవన్నీ కలుపుకోవాలి. నేను ఎక్స్ట్రా యాడ్ చేసేది ఏంది టేస్టింగ్ కోసము అంటే ధనియా పౌడర్, జీలకర్ర అనమాట. నా స్టైల్లో చేస్తున్నాను. నాకు తెలిసినట్టు నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నాకు చాలా బాగుంటుంది. ఈ ధనియా జీరా పౌడర్ వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది మీకు. కాకపోతే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. టేస్ట్ బాగా వస్తుంది. ఈ బ్యాటర్ మాత్రం బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా జారుడుగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆలూని కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత